11 లక్షల పెన్షన్లు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే చంద్రబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారని చెప్పింది అవాస్తవాలు, పచ్చి అబద్ధాలని కొండపల్లి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెన్షన్ల కోత పెడితే కూటమి ప్రభుత్వం వచ్చాకే పెన్షన్ పెంచి వారికి భద్రత కల్పించామని మంత్రి తెలిపారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో ఏకంగా 11 లక్షల మంది నిరుపేదల పెన్షన్లు నిర్దాక్షిణ్యంగా తొలగించిందని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరి పెన్షన్ కూడా తొలగించలేదని, కేవలం మృతి చెందిన వారి పెన్షన్లు మాత్రమే రద్దయ్యాయని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పౌజ్ పెన్షన్ కోటాలో వితంతువులతో పాటు ఆరోగ్య పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 2,50,000 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదని, 6 లక్షల పెన్షన్లు తొలగించారంటూ అబద్ధపు ప్రచారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఆరి తేరిపోయాడని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో పెన్షన్ల కోసం 91,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వంలో 22 నెలల్లోనే పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 63,157 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా 3 నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకునే సదవకాశం కూడా పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం కల్పించిందని మంత్రి తెలిపారు.